సో అన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కానీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు కనిపెట్టండి, మీరు అన్యుల్ని ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళంటే వాళ్ళు చెప్పే సమస్య ఒక్కటే 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 ఏదో ఒక్కటే ఉంటుంది. అది విని మనకు నవ్వొచ్చిద్ది. ఏమని? ఓరి పిచ్చి తల్లి, దీనికమ్మా నువ్వు ప్రాణం తీసుకుంది, ఒరే 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 ఎట్లాంటి నాకు ఎన్నమ్మా అనే ఆ ప్రశ్న నీకు వచ్చింది మనసులో. అప్పుడు నీ మనస్సాక్ష్యం నీకు జవాబు ఇచ్చింది. ఏమన్నా తెలుసా? నువ్వు తెలుసుకొని నువ్వు కలుసుకున్న రక్షకుడిని ఆమె కలుసుకోలేదు, అందుకే ఆ గతి పట్టింది. రక్షకుడు ఆమెకు తెలియదు గనుక, ఆయన రక్షణ కార్యం ఆమె ఎరగదు గనుక, తనను ప్రేమించి తన కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుని గుర్తించలేదు, లక్ష్య పెట్టలేదు గనుక చిన్న సమస్యకే అయిపోయింది. చిన్న సమస్యకే అయిపోయాడు. ఆయనను గుర్తించినందున, ఆయన ఉపదేశం నీ హృదయంలో ఉన్నందున ఇన్ని నేను ఎత్తినున్నా లెక్క లేకుండా తిరుగుతున్నాను. ఎందుకు? ధైర్యం ఏంటి? నన్ను, నా సమస్యలని, సమస్తాన్ని మోస్తున్నవాడు నా ప్రభు నాకున్నాడు అన్నది నీ భరోసా. అదేనా? మరి నువ్వు ధన్యుడు కాదా? ధన్యురాలివి కాదా? ఒకవేళ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు మీ హృదయాల్లో లేకపోతే కనీసం ఇక నుంచి అన్నా జాగ్రత్త పడండి. వస్తున్నారు. కలవరం కలిగిన జీవితం కాదు, కలవరం లేని జీవితాన్ని మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. వీటితో పాటు ఇంకా ఏమిటి మన ధన్యత అంటే, ఈ మాట చెప్పాలనే ముందు ఆత్మ విషయమై ఈరోజు మనకు చింత లేదు. మన ఆత్మలన్నీ జీవగ్రంథంలో రాయబడ్డాయి. పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధులయ్యారో వారందరి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. వారందరూ కూడా రేపు యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడతారు. వారి ఆత్మలకు ఇబ్బంది లేదు. అవన్నీ కూడా నిత్య జీవంలో యుగయుగాలు దేవుడితోనే ఉండబోతున్నాయి.